తూర్పుగోదావరి జిల్లా పోలీసులు బందిపోటు నేరాన్ని ఛేదించారు. నిందితుల నుంచి 29,88,000 రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మే నెల 30వ తేదీన 12:30కు దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామం జడ్పీ స్కూల్ వద్ద వెలగల శివశంకర్ రెడ్డి మీద దాడి చేశారు. 50,000 US డాలర్లు ఉన్న బ్యాగును దాడి చేసి బలవంతంగా లాక్కుని వెళ్లిపోయారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ పి జగదీష్ ప్రత్యేక చొరవతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మిస్టరీని ఛేదించడానికి దర్యాప్తు వేగవంతం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పోలీసులు 6 నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. వారి వద్ద నుండి 36,000 US డాలర్లను, నేరానికి వినియోగించిన 2 వాహనాలని, 8 సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు. అడిషనల్ ఎస్పీ టి సర్కార్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. విశాఖపట్నానికి చెందిన కర్రి కనకరాజు, విజయనగరానికి చెందిన గణగల్ల అజయ్ కుమార్, అల్లూరు సీతారామరాజు జిల్లా వంతల విష్ణు, పల్నాడు జిల్లా సొంగర్ రమేష్, విజయవాడ నగరానికి చెందిన ఉడతా రవి, చెంచు భార్గవి, సముద్రాల మమత, పైలా ప్రసాద్, గొట్టు రవితేజ, కొండూరు నవీన్ తదితరులతో కలిసి నేరానికి పాల్పడ్డారని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించడంలో ముఖ్య పాత్ర పోషించిన పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు. వాళ్లలో 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు మొత్తం పోయినటువంటి డాలర్లు 50,000 డాలర్లు అమెరికన్ డాలర్లు కాగా ఇప్పుడు రికవరీ చేసినటువంటి 36,000 డాలర్లని రికవరీ చేశాము. 6 మందిని అరెస్ట్ చేశాము. అరెస్ట్ అయిన వారి పేర్లు కర్రి నాగరాజు, గణగల్ల అజయ్ కుమార్, వంతల విష్ణు, సొంగ రమేష్, ఉడత రవి, తర్వాత చెంచు భార్గవి భర్త రంగస్వామి, ఇలా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన వారి కోసం కూడా ముమ్మరంగా పార్టీలు ఫామ్ చేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా త్వరలోనే వాళ్ళని అరెస్ట్ చేసి ఇది చేయడం జరుగుతుంది. ఇవంతా కూడా మన ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారైనటువంటి పి జగదీష్ గారి చొరవ వల్ల వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ టీంలు ఫామ్ అయ్యి సార్ యొక్క డైరెక్షన్స్ మేరకు ఇవన్నీ చేయడం జరిగింది. ఇక పైన కూడా సారు చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. సారు తీసుకొని ఈ మిగతా 5 మందిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసి వారిని చట్టం ముందు నిలబెడతారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని పర్యాటక స్థలాలని పూర్తిగా అభివృద్ధి చేస్తారని మెగాస్టార్ చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సినిమా, ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు మెగాస్టార్ చిరంజీవి తన రైన్ శైలిలో శుభాకాంక్షలు తెలియజేశారు. విశ్వంబర సెట్స్ పై స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడంలో సంపూర్ణ విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటారని దుర్గేష్ చెప్పారు. దుర్గేష్ సానుకూల స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు చిరంజీవి తెలిపారు. అలాగే పర్యాటక రంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్లోని అన్ని పర్యాటక స్థలాలని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నానని అభినందనలు తెలియజేశారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సోదరుడు జక్కంపూడి చిన్ని చిత్రపటానికి పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సోదరుడు జక్కంపూడి శ్రీనివాస్ చిన్నిగా అందరికీ సుపరిచితులు. రాజమండ్రి నారాయణపురంలో ఆయన ఇటీవల కన్నుమూశారు. ఆయనకు భార్య, 2 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. ఆది నుంచి మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావుకు రాజకీయాల్లోనే కాదు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు చిన్ని. ఇటీవల జక్కంపూడి చిన్ని స్వర్గస్థులయ్యారు. కుటుంబ సభ్యులు నారాయణపురంలో పెద్దకారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేసి జక్కంపూడి చిన్ని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జక్కంపూడి రాహుల్ దత్తాకు ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఉండవిల్లి అరుణ్ కుమార్, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా, వైసీపీ సీజీసీ సభ్యురాలు జకంపూడి విజయలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, జకంపూడి గణేష్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బైర్రాజు ప్రసాద్ రాజు, మేడపాటి శర్మారెడ్డి, రామిరెడ్డి మురళి, గెడ్డెన్ రమణ, వడ్డీ మురళి, కొత్తపల్లి బాలు, గంధం భైరవ్ స్వామి, నక్కా శ్రీ నగేష్, వక్కపాటి మురళి, ఆకుల ప్రకాష్, బంకు శ్రేణు, యనమల రంగబాబు, మాజీ కార్పొరేటర్లు ప్రసాదుల హర్నాథ్, వాకచర్ల కృష్ణ, మంచాల బాబ్జీ, కంచుమర్త చంటి, గొర్రెల సురేష్, బట్లంకి ప్రకాష్, పలువురు మాజీ కార్పొరేటర్లు, వివిధ పార్టీల నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, వర్తక ప్రముఖులు పాల్గొన్నారు. జగ్గంపేటలో డ్రైనేజీలు పూడికతీత పనులు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ప్రారంభించారు. జగ్గంపేట సెట్టిబల్జీపేటలో మెయిన్ డ్రైనేజీ పూడికతీత పనులు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మణిబాబు, ఎస్సీసెల్ అప్పల్లాజులు మాట్లాడుతూ ఎన్నికలు పూర్తయిన తర్వాత మా నాయకుడు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయకుండానే అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు నెహ్రూ నవీన్లు గ్రామాల్లో పర్యటించేటప్పుడు ప్రజలు వివరించిన సమస్యలను ఒక్కొక్కటిగా తీర్చడంలో భాగంగా ఈరోజు సెట్టిబల్జీపేటలో డ్రైనేజీల సమస్యను ముందుగా తీర్చాలనే ఉద్దేశంతో పూడికతీత ప్రారంభించాలని వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్సెట్టి భద్రం, కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, రాంబాబు, బర్రి సత్యబాబు, బచ్చల సుధీర్, పీలా మహేష్, కురుమళ్ల నాగేశ్వరరావు, నేతూరు గణేష్ తదితరులు పాల్గొన్నారు. అబ్బాయి జ్యోతుల నవీన్ గారు ఆ రోజు ఇంటింటికి తిరిగినప్పుడు వాళ్ళ సమస్యలను తెలుసుకుని ఈ రోజు ప్రత్యక్షంగా ఇక్కడికి జగ్గంపేట నాయకులు అందరూ తీసుకుని ఈ డ్రైన్ శుభ్రం చేయడం కార్యక్రమం పెట్టారు. ముందు డ్రైన్లో చెత్త అంతా తీసి తర్వాత డ్రైన్లు ఏ రకంగా కట్టాలి ఏంటి అనేది కూడా ఒక కార్యక్రమాన్ని మొదలెట్టాం ఈ రోజు నుంచి. ఆ జాతర ఏంటంటే దీనికి అందరూ సహకరించవలసిందిగా. మరి ఈ రోజుని చంద్రబాబు నాయుడు కానీ, మరి నెహ్రూ గారు కానీ, నవీన్ గారు కానీ ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభ్యుదయం కోసం, అభివృద్ధి కోసం ఆర్ఎస్లో పనిచేస్తూ ఉన్నారు. ఎన్నిక రిజల్ట్స్ వచ్చిన వెంటనే మరి ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల కోసం అభివృద్ధి అందిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజమహేంద్రవరం పశు వైద్యశాలలో పెంపుడు కుక్కకు క్లిష్టమైన అరుదైన ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు. మనుషుల తరహాలోనే కుక్కలు కూడా కిడ్నీలో రాళ్లతో బాధపడుతూ ఉంటాయి. లాలాచూరుకు చెందిన ప్రియా పెంచుకుంటున్న సిజ్జు జాతి ఆడకుక్క కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతోంది. నోరులేని ఆ జీవి కడుపు నొప్పితో గిలగిల్లాడిపోతూ ఉండేది. దాని బాధను గమనించిన ప్రియా రాజమహేంద్రవరం పశువుల వైద్యశాలకు తీసుకువచ్చారు. ఎక్స్రే తీసిన వైద్యులు దాని కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కల్లూరు సత్యనారాయణ, పశు వైద్యశాల వైద్యులు యోగానంద్ బృందం అరగంట పాటు ఆపరేషన్ చేసి కిడ్నీలోని 60-70 రాళ్లను తొలగించారు. మనుషుల్లాగే మాంసాహారం ఎక్కువగా తింటూ తగినన్ని మంచినీళ్లు తాగని కుక్కల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయని డాక్టర్ సత్యనారాయణ వివరించారు.
ఈ నెల 29న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో కోర్టులో పెండింగ్లో ఉన్న సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, ఫ్రీ లిటిగేషన్ కేసులను పెద్ద ఎత్తున పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఈ మేరకు డిఎల్ఎస్ కార్యాలయంలో సమావేశం జరిగింది. రాబోయే జాతీయ లోక్ అదాలత్ దృష్ట్యా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీలతో తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ గంధం సునీత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు స్థానిక డిఎల్ఎస్ఏ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరిగింది. జూన్ 29న జాతీయ లోక్ అదాలత్లో నిర్వహించే ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల్లో పెండింగ్లో ఉన్న సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులను పెద్ద ఎత్తున పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అదనపు జిల్లా కోర్టుల్లో మోటారు వాహన ప్రమాదాల కేసులను పరిష్కరించి బాధితులకు పరిష్కారం అందించేందుకు ప్రత్యేక చొరవలు తీసుకోవాలి. ఇవే కాకుండా భూ వివాదాలు, ఆస్తి తగాదాలు, రెవెన్యూ కేసులు, మున్సిపల్ కేసులు, ఇతర నెగోషియబుల్ కేసుల పరిష్కారానికి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్, కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్, ఎస్ఆర్ జిల్లా ఏ జగదీష్, ట్రాఫిక్ అధికారులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లో ఎండవేడికి విధి నిర్వహణలో ఉన్న పోలీసు ఉద్యోగుల ప్రాణాలు కూడా పోతున్నాయి. యూపీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఎండవేడిమికి తాళలేక ప్రాణాలు కోల్పోతున్న కానిస్టేబుల్కు తోటి ఉద్యోగులు సాయం చేయలేదు. సరికదా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సింది పోయి తుది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా మొబైల్లో వీడియో తీశారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ ప్రాణాలు విడిచాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. తోటి కానిస్టేబుళ్ల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. కాగా యూపీలో ఎండల తీవ్రతకు నిన్న 7 మరణించడం జరిగింది. అస్వస్థతతో ఉన్నవారిని యుద్ధ ప్రాతిపదికపై ఆసుపత్రులకు తరలించి అత్యవసర వైద్య సేవలు అందించే యంత్రాంగం చాలా అవసరం. అంబులెన్స్ వైద్యులను, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం సంబంధిత అధికారులపైన, ప్రజాప్రతినిధులపైన ఉంది. ఎలాంటి ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతూ పరస్పరం విమర్శలు, దోషంలో చేసుకుంటూ ప్రజాసేవను విస్మరించడం వల్లనే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని పలువురు ఆవేదన పెంచుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపం రైల్లో మంటలు చెలరేగాయి. ఆలుగడ్డ బావి వద్ద స్పేర్ కోచ్లో మంటలు ఎగిసిపడగా కోచ్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ మెట్టుగూడ వద్ద 2 బోగీల్లో మంటలు చెలరేగాయి. నిలిచి ఉన్న బోగీల నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భారీగా పొగ కమ్ముకోవడంతో చుట్టుపక్కల ఉన్న జనం భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో కాసేపు ఎవరికీ అర్థం కాలేదు. ఆ తరువాత నిలిచి ఉన్న బోగీల నుంచి మంటలు చెలరేగుతున్నాయని గుర్తించడం జరిగింది. పోలీసులకు సమాచారం అందించారు. వాషింగ్కు వెళ్లి ప్లాట్ఫామ్ మీదకి వస్తున్న అదనపు ఏసీ బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది మంటల పొగలను ఆర్పివేశారు. కోచ్ క్లీన్కి వెళ్లి ప్లాట్ఫామ్ మీదకి వస్తున్న అదనపు ఏసీ బోగీల కారణంగా మంటలు వ్యాపించాయని తెలిపారు. దీన్ని గుర్తించిన సిబ్బంది మంటలు ఆర్పేసినట్లు వివరాలు వెల్లడించారు. ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మెట్టుగూడ వాషింగ్ లైన్లో ఆగి ఉన్న ఏసీ బోగీలో మంటలపై దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆరా తీశారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్ గల కారణాలను ఆరా తీస్తున్నారు. బోగీలో మంటలు జరిగిన సమయంలో క్లీనింగ్ సిబ్బంది ఎవరు ఉన్నారనే దానిపై ప్రత్యేక ఆరా తీస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 22న శనివారం మధ్యాహ్నం 12 గంటలకు చిగురు నవజీవన్ బాలభవన్ ఫంక్షన్ హాల్ నందు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికైన మాలజాతి ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 22న శనివారం మధ్యాహ్నం 12 గంటలకు చిగురు నవజీవన్ బాలభవన్ ఫంక్షన్ హాల్లో
అభినందన సభ ఏర్పాటు చేసినట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాసు నవీన్ కుమార్ వెల్లడించారు. అందుకు సంబంధించిన పోస్టర్స్ ను సిటీఆర్ఐ వద్ద ఆయన కార్యాలయంలో ఆవిష్కరించి ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. దళిత నాయకులు కోరుకొండ చిరంజీవి మాట్లాడుతూ అనేకేళ్లుగా దళితులు ముఖ్యంగా మాలజాతీయులు అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజపల్లి ప్రసాద్, కప్పల వెలుకుమారి, తురకల నిర్మల, అజ్జరపు రమేష్, కానేటి ప్రభు, కానేటి కృపామణి, మోతా నాగలక్ష్మి, దాపట్ల చెన్ని, కొమ్మర్తి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రభుత్వంలో పథకాలన్నీ పునరుద్ధరణ చేస్తారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కమిషన్ కానీ ప్రక్షాళన చేసి అలాగే ఎస్సీ ఎస్టీ సప్లా నిధులన్నీ కూడా ఎస్సీలుగా ఖర్చు పెట్టే మరి పద్ధతిలో తీసుకెళ్తారనే ఆశాభావం. ఎస్సీ మాల వర్గాల మీదే ఎక్కువ దాడులు జరిగినాయండి. మన కాకినాడలో ఏంటి అనంతబాబు ఏం చేశాడు మీకు తెలుసు, డోర్ డెలివరీ చేశాడు, అది కూడా మాల వ్యక్తే. వస్తే ఈయన ఎన్నికైన రోజునే పంచాయతీరాజ్ ఆఫీస్ కార్యాలయంలోనే ఒక మామిడి పండు కొడితే ఉంటే ఆంధ్రప్రదేశ్లో నలుమూలల నుంచి కూడా మాల జాతి బిడ్డలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుచున్నాము. హైదరాబాద్ మేడ్చల్ పట్టణంలోని బంగారం దుకాణంలో బుర్కా వేసుకొచ్చి యజమానిపై దుండగులు కత్తితో దాడి చేశారు. చోరులిప్పుడు నయాదారులు వెతుకుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్లకు అందకుండా దొంగతనాలకు తెగపట్టడానికి కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. గతంలో చెడ్డీ గ్యాంగ్ రాత్రి వేళల్లో చెలరేగిపోతే ఇప్పుడు పగటిపూట బుర్కా ధరించి పట్టపగలే అగంతకులు దారుణాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ మేడ్చల్ పట్టణంలోని జగదాంబ బంగారం షాపుకు ఇద్దరు దుండగులు బుర్కా వేసుకునొచ్చారు. కత్తితో షాపు యజమాని మెడ కింద పొడిచి బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మాజీ మిస్ వరల్డ్ బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు షూటింగ్ లో ప్రమాదం జరిగింది. హాలీవుడ్ మూవీ ది బ్లఫ్ షూటింగ్ సమయంలో ప్రమాదం జరగ్గా ప్రియాంకకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. బాలీవుడ్ కు చాలా రోజులుగా దూరంగా ఉంటున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలు చేస్తోంది. అయితే ప్రియాంక నటిస్తున్న తాజా హాలీవుడ్ చిత్రం ది బ్లఫ్ బాయ్స్
సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరగ్గా ప్రియాంక గొంతు మీద స్క్రాచ్ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రియాంక సోషల్ మీడియాలో తెలిపింది. స్టంట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. కడియం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్ అధ్యక్షతన సర్వసభ సమావేశం జరిగింది. దీనిలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొజ్జ చౌదరి మాట్లాడుతూ కూటమిని విజయపథంలో తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే నిరంకుశ పాలన వీడేలా తమ అమూల్యమైన ఓట్లను కూటమికి అందించి అఖండ విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వివిధ శాఖల పనితీరును ఆరా తీశారు. ఆయా శాఖల అధికారులకు తగిన సూచనలు, సలహాలు బుచ్చయ్య అందించారు. ఎంపీపీ ప్రసాద్ మండల జనసేన అధ్యక్షుడు, ఉప సర్పంచ్ ముద్రగడ జమ్మి స్థానిక సమస్యలతో పాటు నర్సరీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్యకు బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ మండల స్థాయి వెలుగు సిబ్బంది బుచ్చయ్య చౌదరిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి రాంబాబు, మండల పరిషత్ అధ్యక్షులు పంతం గణపతి, ఆనందేవుల చంటి, గట్టి సుబ్బారావు, చెల్లుబంటి శ్రీను, వెలుగుబంటి నాని, నాగిరెడ్డి రామకృష్ణ, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని అభినందనలతో ముంచెత్తారు. గ్రామీణ అభివృద్ధి కోసం ఇచ్చిన 14-15 నిధులేమైపోయినాయి. మన 16 వస్తుంది. ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీటీసీ కానీ అధికారం ఉందా? ఒక జడ్పీటీసీ ఎన్నిక చచ్చిపోతే ఎన్నికలు పెట్టాలి ఈ ప్రభుత్వం. భయపడిపోయి ఈ ప్రభుత్వం కడియం మండలంలో జడ్పీటీసీ ఎన్నికలు పెట్టిన దౌర్భాగ్య స్థితిలో 5 ఏళ్ళు గడిపి కార్పొరేషన్ ఎన్నికలు పెట్టారు రాజమండ్రిలో. అంటే ఎలాంటి పరిస్థితి నడిచిందో అర్థం చేసుకోండి. సింగిల్ విండోలకి నామినేటెడ్ వాళ్ళు దోచుతున్నారు, దోచుల కాడికి అన్నిటికీ నామినేషనే. ఈ వ్యవస్థలో మార్పు రావాలి. మన బిడ్డల కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలుగు జాతి ఔన్నత్యం కోసం మనం మార్పు కోరాం. బ్రహ్మాండమైన తంపి మెజార్టీలు ఇచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకుంటున్నాం. సాహిత్య భద్రతలు కాపాడటం, ప్రజా హక్కులు కాపాడటం, అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా తీసుకెళ్ళాలి. సంక్షేమం పెట్టి అభివృద్ధి వదిలేస్తే అయ్యేది కాదు. గత ప్రభుత్వంలో ఎంత నష్టం జరిగిందో మనం చూసాం. గత 60 సంవత్సరాలు పైగా పల్లెల్లో, పట్టణాల్లో, మురుకువాడల్లో సైతం ప్రాథమికంగా ప్రథమ చికిత్సలందించే పీఎంపీల పారామెడికల్ సెక్షన్ను పునఃప్రారంభించి సామాజిక వైద్యులుగా గుర్తింపునిస్తామని ఎన్నికల ముందు పాదయాత్రలో నారా లోకేష్ వాగ్దానం ఎంతో ఆనందాన్ని కలగజేస్తుందని, ప్రస్తుతం నూతన ప్రభుత్వం చేపట్టబోతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో సామాజిక వైద్యుల గుర్తింపు కూడా ఒకటిగా భావించడం ఆనందదాయకమని కమ్యూనిటీ పారామెడికల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తోరాటి ప్రభాకర్ రావు, యూబీటీ రాజులన్నారు. అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు అధ్యక్షతన ఆనంద్ రీజెన్సీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో గ్రామాల్లో గ్రామీణ వైద్యులను గుర్తించి సామాజిక వైద్య సహాయకులుగా ఉపయోగించుకుంటామని హామీ ఇచ్చిన రాష్ట్ర నూతన ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, జిల్లా మంత్రివర్యులు కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఎస్ వేణుగోపాల్, రాష్ట్ర ముఖ్య సలహాదారులు ఎన్ జయసూర్య, చిన్నారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమల్లి రాంబాబు, సహాయ కార్యదర్శి కె జనార్దన్, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు, కార్యదర్శి పి దేవానందం, కోశాధికారి చిన్ని, కాకినాడ జిల్లా అధ్యక్షులు కెఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో మాకు మంచి రోజులే వస్తున్నాయనేసి ప్రగాఢ విశ్వాసంతో నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు మా అసోసియేషన్కి ఇచ్చిన హామీ ప్రకారం మమ్మల్ని మా సమస్యలను పరిష్కరిస్తారనేసి చాలా నమ్మకంతో ఉన్నాం. మాకు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందనేసి కోరుకుంటున్నాం.
అర్ధరాత్రి కానీ తెల్లవారుజామున కానీ పేషెంట్కి అవసరమైనప్పుడు అతి తక్కువ నామమాత్ర ఖర్చుతో ఇంటి వద్దనే ప్రథమ చికిత్సలు అందించేటువంటి వారు ఈ గ్రామీణ వైద్యులు కాబట్టి వీరికి గుర్తింపునివ్వవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీనికి ప్రభుత్వం మరి 465 జీవోను మరలా పునరుద్ధరించి మా అందరికీ గుర్తింపునిస్తుందని చెప్పి ఆశిస్తూ గౌరవ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారికి అలాగే తనయులు రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారికి మాకు గత 40 సంవత్సరాలుగా ఎప్పుడు చేదోడు వాదోడుగా అండదండలుగా ఉండేటువంటి రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు పెద్దలు గోరెంట్ల బుచ్చి చౌదరి గారికి అలాగే పర్యాటక శాఖ మంత్రి మాకు చాలా హితులు ఆత్మీయులు పందులు దుర్గేష్ గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సీఎం చంద్రబాబు గారికి మా అందరి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చోరీ కేసులో మిస్టరీని ఛేదించిన తూర్పుగోదావరి జిల్లా పోలీసులు 29,88,000 రూపాయల సొత్తు స్వాధీనం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 2 బోగీల్లో మంటలు. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆరా. ఈ నెల 29న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం. సమాప్తం. నమస్కారం.